ఈరోజు భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పీటీఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పీటీఎస్ఎఫ్ ఫౌండర్ మరియు ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ కొల్లాపు వేణు సమక్షంలో జిల్లా అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ నాయకులు పోరాట ఫలితంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని, దీని ఫలితంగా భారత పౌరులు అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాయని పట్నాల శ్రీనివాస్ కొనియాడారు. పీటీఎస్ఎఫ్ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ శ్రీమతి చిట్టూరి సంధ్యా చౌదరి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారంటే దానికి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం ఫలితంగానే మన దేశానికి స్వాతంత్రం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ అర్దాల కుమార్ బాబు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్క వెంకటరత్నం రాజు, కేవై శివమాస్టర్, డి లక్ష్మీపార్వతి, సిహెచ్ శాంతికుమారి, ప్రసాద్, స్నేహ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీటీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి దేవరపల్లి సునీతని, పీటీఎస్ఎఫ్ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ శ్రీమతి చిట్టూరి సంధ్యా చౌదరిని, పీటీఎస్ఎఫ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ అహ్మదున్నీసా సహీనాని సన్మానించడం జరిగింది. అదేవిధంగా పీటీఎస్ఎఫ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ పిచ్చుక వనజ ఈ సందర్భంగా మొక్కలు పంపిణీ చేశారు. భారతదేశం ఎంతో గొప్పగా గర్వించదగింది. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా మీ అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈరోజు పీటీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. పీటీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రెసిడెంట్ వేణు గారు ప్లస్ ప్రజాప్రతినిధులు ఇక్కడ అందరూ కూడా విచ్చేశారు. సంజయ్ చౌదరి గారు, అశ్విని గారు, వనజ గారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన భారతదేశం ఎంతో అభివృద్ధి పరంగా ఈరోజు ముందంజలో ఉంది. అలాంటి భారతదేశంలో పుట్టినందుకు మనందరూ కూడా గర్వకారణం. కాబట్టి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అందరికీ విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు చిట్టూరి సంజయ్ చౌదరి, పీటీఎస్ఎఫ్ లీగల్ సెక్రటరీని. ఈరోజు మేము ఇది 80వ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. సో ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేసుకుంటామంటే ఇండిపెండెన్స్ డే అనేది చాలా వాళ్ళు మనకి ఇది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎన్నో త్యాగాలు చేసి ఎంతమంది తెచ్చింది ఇది. ఎన్నో స్వతంత్ర పోరాటం ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఒకసారి మనం భగత్ సింగ్ కానీ, గాంధీ కానీ, నెహ్రూ కానీ ఇలా ఎంతమంది పోరాడి వాళ్ళ జీవితాలను త్యాగాలు చేసి మనకి స్వతంత్రం తెచ్చారు. ఇలాగ ఈ 80వ స్వతంత్ర దినోత్సవం రోజే మేము హ్యూమన్ రైట్స్ మీద అలాగే ఒక ఉమెన్స్ వింగ్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎందుకంటే స్వతంత్రం అందరికీ వచ్చింది, 80 ఏళ్ళు అవ్వింది. కానీ ఈ రోజు వరకు ఉమెన్స్కి ఇంకా 50% రిజర్వేషన్ కూడా రాలేదు కనుక దాని మీద ఈరోజు మాకు ఒక మెమరీగా ఉంటుంది కనుక మేము ఒక ఆర్గనైజేషన్ కూడా ఫామ్ అవుతున్నాము. దాని మీద కూడా వర్కౌట్ చేద్దామని చెప్పి ఈరోజు సెలబ్రేషన్గా మేము ఫామ్ అయ్యాము. దేశానికి ఎంతో మహనీయుల పుణ్యమాని మన స్వతంత్రం వచ్చింది. ఈ రోజున 80వ స్వతంత్ర దినోత్సవం మనం ఘనంగా జరుపుకోవడానికి ఎంతో మహానుభావులు కారణం. అయితే శ్రీనివాస్ గారు కానీ సంజయ్ మేడం గారు మాట్లాడిన మాట ప్రకారం చూస్తే పూర్తి స్థాయి స్వతంత్రం వచ్చేటువంటి భావం జరగాలంటే మహిళలకు కూడా చట్టసభల్లో కానీ సమాజంలో కానీ సమానమైన ప్రాతినిధ్యం తెస్తే పూర్తి స్వాతంత్రం వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తు తరాల్లో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం మరింత ఘనంగా జరుపుకునే రోజు రావాలని, అదేవిధంగా భారతదేశంలో రాష్ట్ర ప్రజానీకం, భారతదేశంలో ఉన్నటువంటి దేశ ప్రజానీకం కానీ, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ
ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎటువంటి అన్యాయాలు అక్రమాలకు గురి అవ్వకుండా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక స్వతంత్ర భావజాలం ఉన్నటువంటి జీవితాన్ని గడపడనటువంటి భావంతో మా యొక్క పీటీఎస్ఎఫ్ ముందుకెళ్తుంది కాబట్టి మరి ఇందాక సంజయ్ చౌదరి గారు చెప్పినట్టుగా ఒక మహిళలకు ప్రత్యేకించి చట్టసభలో 50% వస్తే మా యొక్క వాణి వినిపించేటటువంటి భావజాలం ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఒక వింగగా పీటీఎస్ఎఫ్కు అనుబంధంగా ఒక వింగగా ఏర్పడతారు కాబట్టి ఈరోజు పరమావధిగా భావించి ఈ యొక్క మహా గొప్ప రోజునటువంటి స్వతంత్ర దినోత్సవం రోజున వాళ్ళు తీర్మానించుకోవడం జరిగింది. రేపొద్దున భవిష్యత్తులో మహిళలకు ఈ యొక్క పీటీఎస్ఎఫ్లో మహిళా విభాగం కానీ లేదంటే హోమ్ రైటర్స్ కానీ మంచి అండగా ఉంటాయనేటువంటిది ఒక పీటీఎస్ఎఫ్ అధినేతగా నేను తెలియజేస్తున్నాను. ఇది దేశంలోనే కాదు రాష్ట్రంలో కాదు ఒక ఆదర్శవంతంగా పీటీఎస్ఎఫ్ ముందు పనిచేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి నమస్కారాలతో జై భారత్ మాత, జై ఇండిపెండెన్స్ డే. भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा हिंदे हिमाचल यमुना गंगा उत्सल जलधि तरंगा तव शुभ नामे गावे तव गावे गावे तव जय गाथा जन जन मंगलदायक जय हे भारत भाग्य विधाता।